ముందుగా చందన అభి ఛానల్కి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణువు విష్ణోశ్చ హృదయం శివం. ఈ వీడియోలో కార్తీక మాస విశిష్టత, భగవాన్ శివుని ప్రాధాన్యత, వ్రతాలు ఆచరించాల్సిన నియమాలు, తులసి పూజ, దీపదానం, పుణ్యఫలాలు వాటి గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మంలో 12 నెలల్లో ముఖ్యమైనది ఏ మాసము అంటే అది కార్తీక మాసమే. ఆశ్వయుజ మాస పౌర్ణమి తర్వాత రోజు ప్రారంభమై మార్గశిర మాస అమావాస్య వరకు ఉండే ఈ కాలం దేవతలకు అత్యంత ప్రీతికరమైనది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి, భగవాన్ శివునికి ఇష్టమైన పవిత్రమైన మాసం ఇది. ఈ సమయంలో భక్తితో పూజలు, వ్రతాలు, దీపదానం చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసం గురించి స్కంద పురాణం, పద్మపురాణం వంటి అనేక గ్రంథాల్లో మహిమలు వివరించబడ్డాయి. ఈ మాసంలో చేసిన చిన్న పుణ్యకార్యం కూడా అనేక రెట్లు ఫలితం ఇస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో స్నానం, జపం, ధ్యానం, దీపదానం, తులసి పూజ, శివార్చన ఇవన్నీ అత్యంత శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానం చేసి సాయంత్రం దీపాలు వెలిగించడం ద్వారా పాపాలు నశించి మోక్ష మార్గం సులభమవుతుంది. భగవాన్ శివుని ప్రాధాన్యత. కార్తీక మాసం శివునికి అత్యంత ఇష్టమైన కాలం. ఈ సమయంలో శివ పూజ, రుద్రాభిషేకం, బిల్వదళార్చన వంటి ఆచారాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా మనసు శుద్ధి అవుతుంది, దురితాలు తొలగిపోతాయి. శివలింగానికి అభిషేకం చేయడం వల్ల కర్మఫలాలు తగ్గి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలుగుతుంది. పురాణాల్లో కూడా చెప్పబడింది. కార్తీక మాసంలో శివార్చన చేసిన వారు అనేక జన్మల పాపాల నుంచి విముక్తి పొందుతారని నమ్మకం. వ్రతాలు ఆచరించాల్సిన నియమాలు. కార్తీక మాసంలో భక్తులు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రతిదినం ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపాలను వెలిగించాలి. ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి పూజ చేయాలి. విష్ణు సహస్రనామం, రుద్రాధ్యాయం వంటి పారాయణాలు చేయడం శ్రేయస్కరం. ఉపవాసం లేదా సాత్వికాహారాన్ని ఆచరించడం శుభప్రదం. ఈ నియమాలను నిష్ఠతో పాటించడం వల్ల దేహశుద్ధి మాత్రమే కాక మనస్సు కూడా పవిత్రమవుతుంది. కార్తీక మాసంలో తులసి పూజకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి పూజ లేకుండా ఈ మాసం సంపూర్ణం కాదు. తులసి దళంతో విష్ణువును పూజిస్తే భక్తుడు విష్ణులోకాలకు చేరుతాడని పురాణ వచనం. అదేవిధంగా సాయంత్రం దీపదానం చాలా ముఖ్యమైనది. ఇంటి ముందు, ఆలయంలో లేదా నదీ తీరంలో దీపాలు వెలిగించడం ద్వారా అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞాన దీపం వెలుగుతుంది. పుణ్య ఫలాలు మరియు మోక్ష ప్రాప్తి. కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యాలు జీవితాంతం మనతో ఉంటాయి. పాప విముక్తి, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖం అన్నీ సిద్ధిస్తాయి. ఈ మాసంలో వ్రతాలను ఆచరించడం ద్వారా మానవుడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది విష్ణు లేదా శివలోకాలకు చేరతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక మాసం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి, ఆత్మశుద్ధికి, ఎదుగుదలకు దారితీస్తుంది. కాబట్టి ప్రియమైన భక్తులారా, ఈ కార్తీక మాసంలో శ్రద్ధాభక్తులతో స్నానం చేయండి, దీపాలు వెలిగించండి, శివుణ్ణి పూజించండి, విష్ణువుని స్మరించండి. ఇలా చేస్తే పాపాలు నశించి పుణ్యఫలాలు వర్షంలా కురుస్తాయి. జీవితంలో శాంతి, ఆనందం, మోక్షం ఇవన్నీ సులభంగా లభిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.